ProfitYourTrade.in యాప్ అరచేతిలో ఆర్థిక సమాచారం అచ్చ తెలుగులో ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్ విశేషాలు ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సరికొత్త యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ProfitYourTrade.in యాప్ అరచేతిలో ఆర్థిక సమాచారం అచ్చ తెలుగులో ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్ విశేషాలు ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సరికొత్త యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. టీవీ5 మనీ వేదిక ద్వారా మార్కెట్స్లో స్టిల్ మొమెంటం వీక్గానే కొనసాగుతుంది. బట్ లోయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా
మళ్ళీ మనం పెరగడం చూస్తున్నాం. ఇవాళ 9,947 పాయింట్ల కనిష్ట స్థాయి వరకు మార్కెట్ వెళ్ళడం చూసాం. 9950 అనే కీ లెవెల్ కూడా బ్రేక్ చేసి దానికంటే దిగువకు రావడం. బట్ అక్కడి నుంచి పోల్చుకున్నట్టయితే మళ్ళీ ఒక ఆల్మోస్ట్ 30-40 పాయింట్స్ దాకా అప్ సైడ్ కనిపిస్తుంది. స్టిల్ 72 పాయింట్స్ డౌన్తో 9,986 పాయింట్స్ దగ్గర నిఫ్టీ అండ్ 243 పాయింట్స్ డౌన్తో 32,030 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఒక మెటల్ ప్యాక్ మీద దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ అంతకంతకు వీక్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఇప్పటికీ 302 పాయింట్ల నష్టంతో 24,604 పాయింట్ల దగ్గర బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో సెల్ ఆఫ్ బాగా కనిపిస్తుంది. ఎఫ్ఎంసీజీ వీక్గా ఉంది, క్యాపిటల్ గూడ్స్ వీక్గా ఉన్నాయి, హెల్త్ కేర్ సెక్టర్ వీక్గా ఉంది, ఆయిల్ అండ్ గ్యాస్ కూడా వాళ్ళ వీక్గా ఉండడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అండ్ ఒక్కసారి స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సినట్టయితే ఇంతకుముందు దిలీప్ బిల్డ్కాన్, ఇగారాషి మోటార్స్ లాంటి స్టాక్స్లో కొద్ది గొప్ప బయింగ్ అప్పటి నుంచి మనకు కనిపిస్తుంది. స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ మాత్రమే ఉన్నాయి. ఫండమెంటల్గా మంచి స్ట్రెంత్ ఉన్న కంపెనీస్, మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన కంపెనీస్లో గ్రోత్ మొమెంటం కొనసాగుతోంది. ఇనిషియల్గా మార్కెట్ కామెంట్స్ తెలుసుకుని తర్వాత కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఎలాంటి వ్యూతో మీరు ఉన్నారు? స్టిల్ వీక్నెస్ అయితే కొనసాగుతుంది. బట్ లోయర్ లెవెల్ దగ్గర భారీ స్థాయిలో ఆశించిన స్థాయిలో ఎక్కడ కొనుగోళ్ల మద్దతు అయితే లభించట్లేదు. లోయర్ లెవెల్ నుంచి అయితే ఆల్మోస్ట్ 40 పాయింట్స్ దాకా రికవరీ అయితే కనిపించింది. ఎలాంటి వ్యూతో మీరు ఉన్నారు? మార్కెట్ 10,000 స్థాయి పైన రికవరీ అవటము, 10,000 స్థాయి పైన క్లోజ్ అవ్వాలి అనే ప్రయత్నించడం కూడా కొంచెం ఒక పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తుంది. కానీ ఏదైనా సరే మార్కెట్ బాగా వాలటైల్గా ఉంది, మార్కెట్ ఒక కరెక్షన్ ట్రెండ్లో ఉంది. కాబట్టి ఇవాళ క్లోజింగ్ సమయం వరకు అంటే ఒక 3 వరకు చూడాలి. మనం 3 కనుక ఏమైనా 10,000 స్థాయి పైన కనుక అనూహ్యంగా రికవరీ అయ్యి నిలబడిందంటే కనుక మార్కెట్లో సపోర్ట్ తీసుకున్నట్టే అనుకోవాలి. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 24,600 దగ్గర గట్టి సపోర్ట్ ఉంది. కాబట్టి క్లోజింగ్ సమయానికి దానిపైన కనుక బౌన్స్ బ్యాక్ అయిందంటే కనుక బాగా మళ్ళీ ఒక రీబౌండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఒక్కసారి రీబౌండ్ అయిన వెంటనే కాకుండా, ఎందుకంటే సడన్గా ఒక పెద్ద కరెక్షన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత అట్లీస్ట్ ఈ 1 or 2 డేస్ ఏమాత్రం కనుక మార్కెట్ 10,000 పైన కనుక స్థిరంగా క్లోజ్ అయ్యి కొంచెం డే హై పైన క్లోజ్ అవుతే కనుక ఒక ట్రెండ్ రివర్స్ అయినట్టు. ఇవాళ 10,000 పైన క్లోజ్ అయినా కూడా మనకి డే హై చాలా హైలో ఉంది కాబట్టి మనకి ఇంచుమించు ఒక మిడ్ రేంజ్లో క్లోజ్ అవుతున్నట్టే అనుకోవచ్చు. కానీ ఇంకా ఇండస్ట్రీస్ అనుకుంటాం. కాకపోతే మార్కెట్ డే హై దగ్గర క్లోజ్ అవుతే కనుక అప్పుడు ట్రెండ్లో కొంచెం మార్పు వచ్చినట్టు, బుల్స్ కొంచెం అప్పర్ హ్యాండ్కి వచ్చినట్టు అనుకోవాలి. సో కాబట్టి ఈ 1 or 2 డేస్ మార్కెట్లో కన్సాలిడేషన్ ఉంటుంది. ఈ కన్సాలిడేషన్లో 10,000 పైన కనుక క్లోజ్ అవుతాయి అప్పుడు లాంగ్ పొజిషన్ అటెంప్ట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ 1 or 2 డేస్ కొంచెం ఒక వెయిటింగ్ న్యూట్రల్ జోన్ అనుకోవచ్చు. ఓకే, కొంతమంది కాలర్స్ ఉన్నారు. ఫస్ట్ కాలర్ కిరణ్. అడగండి కిరణ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. నేను ఒరిస్సా మినరల్స్ 100 షేర్స్ 2,000 రూపీస్లో బై చేశాను. ఓకే. డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ 900 రూపీస్లో 300 షేర్స్ బై చేశాను. వీటి ఫ్యూచర్ గురించి ఏమని చెప్తారా సార్? 6 months హోల్డింగ్లో పీక్ ప్రైస్లో తీసుకున్నట్టున్నారు లాల్ పాత్ ల్యాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే. బట్ కొద్ది గొప్ప మళ్ళీ మధ్యకాలంలో బయింగ్ జరుగుతోంది. 830 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఎలాంటి వ్యూతో ఉన్నారు డాక్టర్ లాల్ పాత్ అండ్ ఒరిస్సా మినరల్స్? ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కంపెనీ చూస్తే కనుక మనకి లాస్ట్ 1 or 2 ఇయర్స్గా కంటిన్యూస్గా పడుతూ వచ్చింది. 5,000 స్థాయి ఒకప్పుడు పీక్ 2 ఏళ్ల క్రితం చూస్తే కనుక ఈ మైనింగ్ అండ్ మినరల్ కంపెనీ కంటిన్యూస్గా ఒక డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్. టెక్నికల్గా చూస్తే కనుక వీక్ అనేది, కాకపోతే ఈ లెవెల్లో కొంచెం ఒక మేజర్ బాటమ్ కనిపిస్తుంది కాబట్టి క్లోజర్ టు 1,500, 1,600 దగ్గర కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఈ స్టాక్ ఈక్విటీ బాగా తక్కువగా ఉన్నప్పటికీను, జీరో డెట్ ఉన్నప్పటికీను, బట్ ప్రాఫిట్స్ చూస్తే కనుక ఫండమెంటల్గా అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. అందువల్ల ఈ స్టాక్ కొంచెం కరెక్షన్ ట్రెండ్లోకి కంటిన్యూస్గా పడుతూ రావడం మనం చూస్తున్నాము. సో ప్రస్తుతానికైతే మటుకు ఓవరాల్గా ట్రెండ్ వీక్గానే కనిపిస్తుంది కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం వీక్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీడియం టర్మ్ కూడా కొంచెం వీక్గానే కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఏదైనా రేట్ వస్తే కనుక కొంచెం తప్పకుండా మీరు వెయిట్ చేయక తప్పదు, కొంచెం కాలం వెయిట్ చేయక తప్పదు. కొంచెం ఏదైనా కొంచెం రీబౌండ్ వచ్చిందంటే మీరు ఎగ్జిట్ అవ్వండి. అలాగే డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ చూస్తే కనుక ఈ స్టాక్ 1,300 దగ్గర నుంచి మనకి కంటిన్యూస్గా పడుతూ వస్తుంది ఈ ఫార్మాక్యూటికల్ కంపెనీ. టెక్నికల్గా చూస్తే కనుక స్టాక్ వీక్గా ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో లాస్ట్ 1 monthగా
కొంచెం 800 అబోవ్లో కొంచెం ఒక సపోర్ట్ తీసుకోవడం మనం చూస్తున్నాము. కరెక్ట్గా పోయిన ఏడాది జూలై ఆగస్టులో కూడా 800, 850 లెవెల్స్లో సపోర్ట్ ఉంది కాబట్టి ఆ లాంగ్ టర్మ్ సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి కొంచెం ప్రస్తుతానికి రికవరీ అవ్వటం మనం చూస్తున్నాము. మొన్న లాల్ పాత్ ల్యాబ్స్ చూస్తే కనుక రిజల్ట్స్ పాజిటివ్గానే రావడం మనం చూసాము. కొంచెం స్లైట్గా స్ట్రాంగ్గా రావడంతో Q1 రిజల్ట్స్ ఈ స్టాక్ కొంచెం పెరుగుతూ వస్తుంది. ఇది కూడా జీరో డెట్ కంపెనీ కాబట్టి ఫండమెంటల్గా చూస్తే కనుక రీజనబుల్గా ఓకే, వాల్యుయేషన్స్ కూడా రీజనబుల్గానే ఓకే. కాకపోతే మనకి ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా బేరిష్ ట్రెండ్లో ఉంది, అవుట్లుక్ బాగా పెసిమిస్టిక్గా ఉంది కాబట్టి లాల్ పాత్ ల్యాబ్స్ కొంచెం కరెక్షన్ ట్రెండ్లో మిగతా ఫార్మా స్టాక్స్ లాగే పడుతూ వచ్చింది. కాకపోతే ఇప్పుడు కొంచెం ఫండమెంటల్స్ మళ్ళీ ఇంప్రూవ్ అయ్యి కొంచెం ఏదైనా ఫార్మా స్టాక్స్లో కనుక ర్యాలీ ఒక ఆప్టిమిజం వచ్చిందంటే ఇక్కడ నుంచి రీబౌండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఒరిస్సా మినరల్ మటుకు కొంచెం కాషియస్గా ఉండండి, హైయర్ లెవెల్లో ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వండి. ఫణి మరో కాలర్ ఉన్నారు, అడగండి ఫణి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. నేను ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ 50 షేర్స్ తీసుకున్నాను సార్, 492 రూపీస్ దగ్గర. ఓకే, అది అప్పటి నుంచి షేర్ డౌన్ అవుతూనే ఉందండి. అంటే ఇది ఉంచచ్చా లేకపోతే తీసేయచ్చా? మీరు లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకుని తీసుకున్నారు స్టాక్ని? లాంగ్ టర్మ్ కి దృష్టిలో పెట్టుకున్నాను. ఎస్ఐసి ప్రూఫ్ లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకుంటే అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఫండమెంటల్గా అయితే మంచి కంపెనీ, మరిన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా త్వరలో లిస్ట్ కాబోతున్న నేపథ్యంలో మేబీ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా అట్రాక్టివ్ కనిపించవచ్చు. బట్ మీరు తీసుకున్న ప్రైస్లో నుంచి ఆల్మోస్ట్ 10-15% దాకా పడింది కాబట్టి కొద్దిగా ఆందోళనకరంగా ఉన్నట్టున్నారు. ఎలాంటి దీంతో ఉన్నారు, హోల్డ్ చేసుకోవచ్చా ఇంకా? ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ చూస్తే కనుక లిస్ట్ అయినప్పటి నుంచి స్లో అండ్ స్టడీగా 290-300 రూపాయల నుంచి పెరుగుతూ 510 రూపాయల వరకు వెళ్ళింది. మనకి స్ట్రాంగ్ గ్రూప్ నుంచి వచ్చిన కంపెనీ, ఇన్సూరెన్స్ గ్రూప్ కూడా సెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఈ మధ్య ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా లిస్ట్ అవుతాయన్న ఒక పాజిటివ్ న్యూస్ కూడా రావడం మనం చూస్తున్నాము. దాని తగ్గట్టుగా ఫండమెంటల్ కూడా చూస్తే కనుక ఐసిఐసిఐ పొటెన్షియల్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. స్టడీ ప్రాఫిట్స్ కూడా ఉండడం మనం చూస్తున్నాము. కాకపోతే బాగా పెరిగింది కాబట్టి మార్కెట్లో కూడా ఎక్కడొక్కడ ఒక కరెక్షన్ ట్రెండ్, ఎక్కడొక్కడ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది కాబట్టి బాగా రన్అప్ వచ్చిన తర్వాత 500 సైకలాజికల్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి ఒక నార్మల్ టెక్నికల్ రియాక్షన్ వస్తుంది. బహుశా మార్కెట్ కనుక ఫర్దర్ కరెక్షన్ వస్తే కనుక మ్యాక్సిమం 400 వరకు 410 వరకు మ్యాక్సిమం డౌన్ ట్రెండ్ టార్గెట్ కనిపిస్తుంది. పెద్ద రిస్క్, ఇంతకన్నా పెద్ద రిస్క్ ఉండే అవకాశం లేదు. సో కాబట్టి ప్రస్తుతానికి ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది. సో టెక్నికల్ కూడా సపోర్ట్ దగ్గరికి వస్తుంది కాబట్టి మీరు హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్లో మనకి ఒకసారి మిగతా ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఒకసారి లిస్ట్ అవుతున్నప్పుడు అవుట్లుక్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి హోల్డ్ చేయండి సెక్టర్కి. హైదరాబాద్ నుంచి హరి మరో కాలర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వర్ధమాన్ పాలీ గురించి ఐ హావ్ పర్చేస్డ్ 1000 షేర్స్ ఎట్ 53 ప్రైస్. అంటే ఫండమెంటల్ గా ఎలా ఉంది? కెన్ ఐ హోల్డ్ ఆర్ అక్యుములేట్ ఆర్ సెల్? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. టెక్స్టైల్ రిలేటెడ్ కంపెనీలో వాల్యుయేషన్స్ బాగా ఎక్స్పెన్సివ్ కనిపిస్తున్నాయి అండ్ రిజల్ట్స్ కూడా ఆశించిన స్థాయిలో ఏం పెద్దగా పోస్ట్ చేసినట్టు కనిపించట్లేదు. లాస్ట్ 1 మంత్లో 17% దాకా క్రాక్ అయింది. ఇయర్ టు డేట్ ప్రకారం చూసి కూడా 30% పడింది. లాస్ట్ 3 ఇయర్స్లో 14%, లాస్ట్ 5 ఇయర్స్లో 25% నెగిటివ్ రిటర్న్ ఇచ్చిన స్టాక్ ఇది. ఎనీథింగ్ రిమైండ్ ఇన్ దిస్ కంపెనీ? 53 రూపీస్లో తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ టెక్నికల్గా కూడా చూస్తే కనుక వర్ధమాన్ పాలిటిక్స్ కంటిన్యూస్గా పడుతూ వస్తుంది. లాస్ట్ ఒక 1 ఇయర్గా చూస్తే కనుక 95 రూపాయల దగ్గర నుంచి కంటిన్యూస్గా పడుతూ 45 రూపాయల వరకు రావడం మనం చూస్తున్నాము వర్ధమాన్ పాలిటిక్స్. కాకపోతే ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే మనకి లాస్ట్ 3-4 ఏళ్ళుగా చూస్తే కనుక 2015లోను 2016లోను ఇంచుమించు 40 రూపీస్ దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ సపోర్ట్కి వచ్చేసింది కాబట్టి స్టాక్ ఇక్కడి నుంచి పెద్ద పడే అవకాశం లేదు. మనం ఇంత క్రితం క్వార్టర్ రిజల్ట్స్ అన్నీ చూస్తే కనుక బాగా ఫండమెంటల్గా వీక్గా ఉంది. ప్రీవియస్ క్వార్టర్ కూడా చూస్తే కనుక లాస్ట్ ప్రకటించడం మనం చూసాము. కాకపోతే మొన్న లాస్ట్ ఇయర్ Q4 రిజల్ట్స్లో మటుకు కొంచెం స్వల్ప ప్రాఫిట్స్ రావడం మనం చూస్తున్నాము. సో అంతేగాని బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఫండమెంటల్ కూడా పెద్ద స్ట్రాంగ్గా కనిపించట్లేదు. సో కాకపోతే టెక్నికల్గా ఈ లెవెల్లో సపోర్ట్ ఉంది కాబట్టి ఒకవేళ ఏదైనా వర్స్ట్ అయిపోతే కనుక పాజిటివ్ న్యూస్ ఏమైనా వచ్చిందంటే కనుక ఇక్కడ నుంచి పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. అప్పుడు ఈజీగా మీ రేట్ కూడా వస్తుంది కాబట్టి 50-60 లెవెల్స్కి నెక్స్ట్ ర్యాలీలో వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వండి వర్ధమాన్ పాలిటిక్స్ని. ఓకే, కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. శ్రీనివాస్ అడుగుతున్నారు, జస్డైల్ 700 రూపీస్లో బైబ్యాక్ ఆఫర్ చేసింది బట్ మార్కెట్ ప్రైస్ 367 రూపీస్లో ఉంది, ఎలా పాసిబుల్ అవుతుంది అని చెప్పి మనం మార్నింగ్ కూడా డిస్కస్ చేసామండి. విప్రో అనుకుంటాను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ స్టాక్కి సంబంధించి చాలా తక్కువ క్వాంటిటీ మాత్రమే వీళ్ళు బైబ్యాక్ ఆఫర్ చేస్తారండి. అంటే ఇప్పుడు బయట మార్కెట్లో 1 కోటి షేర్స్ ఉన్నాయనుకోండి, వీళ్ళు 1,00,000 షేర్లు లేకుంటే 50,000 షేర్లు మాత్రమే ఆ పీక్ ప్రైజింగ్ దగ్గర బైబ్యాక్ చేస్తారు. దట్టు కొద్దిగా కంపెనీ సంబంధించిన
స్టాక్ సంబంధించి అంటే మరీ పెసిమిస్టిక్ మోడ్లో కంపెనీ ఆర్ షేర్ హోల్డర్స్ ఉంటే వాళ్ళకు కొద్దిగా గొప్ప బూస్టింగ్ ఇవ్వడానికి ఆ పీక్ ప్రైజింగ్ దగ్గర స్టాక్ని బైబ్యాక్ చేయడం జరుగుతుంది ఒకవేళ కంపెనీ వీక్గా ఉంటే. సో మీ దగ్గర ఒక 100 షేర్లు ఉంటే ఆ 100 షేర్లో ఒక 3 షేర్లో 4 షేర్లో ఆ ప్రైస్ చొప్పున వాళ్ళు తీసుకుంటారు, కానీ మొత్తం షేర్లు మీ దగ్గర నుంచి బైబ్యాక్ అయితే పీక్ ప్రైజింగ్లో చేయరు. సో ఆ విషయాన్ని అయితే మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది అదే వ్యూతో ఉంటారు, ఎందుకంటే మార్కెట్లో 200 రూపాయల ప్రైస్ ఉంటే 400 రూపాయల కంపెనీ ప్రైస్ ఆఫర్ చేస్తుంది, మనం 200 రూపీస్ దగ్గర స్టాక్ కొనుక్కొని 400 రూపీస్ దగ్గర బైబ్యాక్లో టెండర్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి కదా అని. సో అలాంటి ఉద్దేశంతో అయితే స్టాక్స్ కొనద్దండి, చాలా తక్కువ క్వాంటిటీ మాత్రమే. తట్టు మీరు చేసిన టెండరింగ్లో మీ స్టాక్స్ 2 to 3 స్టాక్స్ కూడా తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఆ పాయింట్ అయితే మనం దృష్టిలో ఉంచుకోవచ్చు. శ్రీనివాస్ మెయిల్ చేశారు, త్రివేణి ఇంజనీరింగ్ ప్రజెంట్ రేట్లో షార్ట్ టర్మ్ గురించి పిక్ చేసుకోవచ్చా? త్రివేణి ఇంజనీరింగ్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక బాగా పెరిగింది. ఈ 4 వారాలుగా చూస్తే కనుక ఒక మేజర్ అప్ ట్రెండ్ రావడం మనం చూస్తున్నాము త్రివేణి ఇంజనీరింగ్లో. టెక్నికల్గా చూస్తే కనుక ఈ మధ్య 50 రూపాయల నుంచి 100 రూపాయలు ప్రీవియస్ పీక్ మొన్న ఏప్రిల్లో వచ్చిన టాప్ని కూడా ఛేదించి ఒక టెక్నికల్గా బ్రేక్అవుట్ వచ్చినప్పటికీ ఈ మధ్య కాలంలో కొంచెం స్ట్రాంగ్ రన్అప్ రావటము, మళ్ళీ ప్రీవియస్ టాప్ అయిన 100 రూపాయలకి బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ బ్రేక్అవుట్ అయ్యి 100 రూపాయల కింద ట్రేడ్ అవడం చూస్తుంటే 100 రూపాయల దగ్గర చాలా గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో 100 రూపాయల దగ్గర ప్రస్తుతానికి ఆగే అవకాశాలు కనిపిస్తుంది. 100 రూపాయల దగ్గర టాప్ ఉంది కాబట్టి కరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర చేసి తీసుకోవద్దు. ప్రస్తుతానికి నా ఉద్దేశం ఫండమెంటల్గా చూస్తే కనుక స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. ఈ మధ్య ఈ సెక్టర్ షుగర్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరుగుతూ వస్తుంది. నా ఉద్దేశం ఒక చిన్న కరెక్షన్ వచ్చాక త్రివేణి ఇంజనీరింగ్ బై చేయొచ్చు. ఇప్పుడు కరెక్షన్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, మనకు న్యూస్లో కూడా మనీలో కూడా సమయం మించిపోతుంది కాబట్టి మిగిలిన స్టాక్స్ని వీలైతే క్లోజింగ్ రిపోర్ట్లో అడ్రస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడితో కార్యక్రమాన్ని ముగించి క్లోజింగ్ రిపోర్ట్ కలుద్దాం. స్టే విత్ us. ProfitYourTrade.in యాప్ అరచేతిలో ఆర్థిక